ఎన్నికల విధులతో సంబంధం లేని ఇంటెలిజెన్స్ అధికారుల బదిలీలపై టీడీపీ సీరియస్ గా స్పందిస్తోంది. ఈసీతో పోరాటానికి సిద్ధమైంది. వైసీపీ బీజేపీ నేతలు కంప్లైంట్ చేస్తే రాష్ట్రంలో విచారణ జరపకుండా ఎలా చర్యలు తీసుకుంటారని టీడీపీ ప్రశ్నిస్తోంది. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. దీనిపై సీఎం చంద్రబాబు ఇప్పటికే లేఖ రాయిగా ఆ లేఖను టీడీపీ నేతలు కాసేపట్లో సీఈసీని కలిసి ఇవ్వబోతున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఈసీపై టీడీపీ పోరాటానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? నిమిషాల క్రితమే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ లేఖ రాశారు. సమయం ఇవ్వమని, మధ్యాహ్నం తర్వాత ఏ క్షణంలో అయినా కానీ సమయం ఇచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత కనకమేడల రవీంద్ర కుమార్ రాజ్యసభ ఎంపీ, అదేవిధంగా ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరు, సీఎం రమేష్ ముగ్గురు కూడా ప్రతినిధి బృందం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనుంది. ప్రధానంగా ఈ ఎన్నికల సంఘాన్ని ఏం అడుగుతారో తెలుసుకుందాం. సార్, మీరు ఏం అడుగుతున్నారు? మీకున్నటువంటి అభ్యంతరాలు ఏంటి? మీకున్నటువంటి అనుమానాలు ఏంటి? ఎన్నికల సంఘం అకస్మాత్తుగా నిన్న వైసీపీ నాయకులు ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో, బీజేపీ వాళ్ళు ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ పైన ప్రాథమిక విచారణ కూడా లేకుండా, స్టేట్ గవర్నమెంట్ అడగలేదు, స్టేట్ ఎలక్షన్ కమిషన్ అడగలేదు, వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ పైనే ఎన్నికల ప్రక్రియకు సంబంధం లేని అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ ఏబి వెంకటేశ్వరరావుని ట్రాన్స్ఫర్ చేయాల్సిన వెనకల ఉన్న రహస్యం ఏంటి? ఎందుకు ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు భద్రత చూసుకునే అధికారిని ఎలక్షన్ ప్రక్రియలో ఎటువంటి సంబంధం లేదు, వారిని ఎందుకు చేయాలి? అలాగే కడప కలెక్టర్ ఏదైతే వివేకానందుడి హత్య కేసులో ఎంక్వైరీ విచారణ జరుపుతున్నాడో ఆయన పైన ఏ కంప్లైంట్ కూడా లేకుండా డైరెక్ట్గా ఇక్కడ మీరు చెప్పడం చేయడం వెనకాల ఆంతర్యం ఏంటి? దీనిపైన ఎలక్షన్ కమిషన్ నిలదీసేదాని కోసం అటు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఇవాళ అఫిడవిట్ ఫైల్ చేయడం ఉంది. లంచ్ మోషన్లో అది వస్తుంది. ఎలక్షన్ కమిషన్ కూడా కలుస్తాం. అంటే ఇప్పుడు వైఎస్సీపీ నేతలంతా కూడా కలిసినప్పుడు సాక్ష్యాలతో సహా ఈ అధికారులు ఏ రకంగా తప్పిదం చేశారో అన్నది మేము కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించాం. అది కూడా పూర్తి స్థాయి 3 సభ్యులతో కూడినటువంటి కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించాం. కాబట్టి ఇలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఒక ఆశాభావాన్ని కూడా గతంలో వాళ్ళు సోమవారం నాడు వ్యక్తం చేశారు. ఆ మేరకు ఈ రోజు నిర్ణయం జరిగింది. మీరు ఏం కోరబోతున్నారు? కేంద్ర ఎన్నికల సంఘానికి మొత్తం భారతదేశంలో బీజేపీ ఇతర పార్టీలు కాకుండా 23 పార్టీలు వెళ్ళి, పార్టీ అధినేతలే వెళ్ళి ఎలక్షన్ కమిషన్కు అయ్యా వీవీప్యాట్ కౌంటింగు 50% కౌంటింగ్ చేసే దాంట్లో మీకు ఎక్స్ట్రా ఫైనాన్షియల్ బర్డన్ లేదు, ఎక్స్ట్రా ఏమీ లేదు, ఎటువంటి ఇబ్బందులు లేవు, ఎందుకు చేయలేదంటే ఎలక్షన్ కమిషన్ ఏమాత్రం కూడా దానికి జవాబు చెప్పాల. దానివల్ల ఇప్పుడు సుప్రీంకోర్టులో ఫైల్ చేశారు. రేపు సుప్రీంకోర్టులో ఏమవుతుంది, నిన్న ఏం విచారణ జరిగింది, ఎలా జరిగింది చూసాం. ఎలక్షన్ కమిషను భారతదేశంలో కాన్స్టిట్యూషన్లో హైయెస్ట్ అథారిటీ. ఎలక్షన్స్ నిష్పక్షపాతంగా జరపాలని మేము కోరుతున్నాం. ఇలాంటి కంప్లైంట్లు విచారణ లేకుండా అసలు ఎన్నికల ప్రక్రియకు సంబంధమే లేదు. భారతదేశ చరిత్రలో ఇంతవరకు ఎలక్షన్ కమిషను ఒక ఇంటెలిజెన్స్ వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడం, ఒకే లా అండ్ ఆర్డర్ ఉంటే కంప్లైంట్ ఉంటే ఎంక్వైరీ చేసి చేశారు. అది కూడా ఎంక్వైరీ చేసి ఎంక్వైరీలో ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉంటే చేశారు. ఇప్పుడు మొన్న కలెక్టర్లు చేశారు. డైరెక్ట్ ఐఏఎస్ కాకుండా వేరే వాళ్ళు వేస్తారని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు వాళ్ళ ఇష్టం. సాంకేతికంగా ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత అధికారులంతా కూడా సాంకేతికంగా కేంద్ర ఎన్నికల సంఘం డిప్యుటేషన్ మీద ఉన్నట్టుగా ఉంటుంది. అయితే వాళ్ళ పరిధిలో మొత్తం అధికారులంతా వారి ఉద్దేశంలో వీరు ముగ్గురే సరిగా చేయట్లేదు, మిగతా వాళ్ళందరూ కరెక్ట్గా చేస్తున్నట్లే కదా. ప్రతిరోజు ప్రతి ఒక్క ఆఫీసర్ పైన వీళ్ళు మాట్లాడుతున్నారు, కంప్లైంట్లు ఇస్తున్నారు. మరి ఈ ముగ్గురినే టార్గెట్ ఇప్పుడే కాదు. ఏబి వెంకటేశ్వరరావు అయితే నెల రోజుల కిందటి నుంచి కూడా వైసీపీ వాళ్ళు బహిరంగంగానే చెప్తున్నారు. ఇన్ని రోజులు చేయకుండా ఎలక్షన్ దగ్గరకు వచ్చేటప్పటికి ముఖ్యమంత్రి భద్రత చూసే అధికారిని ఏ విధంగా వీళ్ళు ఒక చిన్న కంప్లైంట్ ఎంక్వైరీ, ఇప్పుడు కంప్లైంట్ ఎంతైనా అపోజిషన్ పార్టీ ఇవ్వచ్చు, వాళ్ళకి రైట్ ఉంది. కానీ ఎలక్షన్ కమిషన్ చేయాల్సిన డ్యూటీ కూడా ఉంది. ఏంటి? ఈ కంప్లైంట్ని కిందికి పంపించాలా, ఎలక్షన్ కమిషన్ చేయాలా, స్టేట్ గవర్నమెంట్ అడగాల, రిపోర్ట్ తీసుకోవాలా, ఎటువంటి విచారణ లేకుండా భారతీయ జనతా పార్టీ చెప్పిన ప్రకారము వీళ్ళు, ఎందుకంటే 5 నిమిషాల గ్యాప్లోనే వీళ్ళు పోయి వచ్చిన తర్వాత ఎలాంటి విచారణ లేకుండా చేయడం అనే మా అభ్యంతరం. అంటే పోలీసులకి పై తీసుకున్న నిర్ణయానికి ఒక అధికార పార్టీ ప్రభుత్వ పరంగా మీరు ఎందుకు దానికి అభ్యంతరం వ్యక్తం చేయాలి? 2 విషయాలు ఇక్కడ. ఒకటి వచ్చేసి కడపలో వివేకానందుడి హత్య కేసులో విచారణ జరిగే టైంలో విచారణను లేట్ చేసి విచారణ తప్పుదోవ పట్టించడాని కోసం ఇలా చేశారన్నది మా ఆరోపణ. నెక్స్ట్ ఏబి వెంకటేశ్వరరావు ఎలక్షన్ ప్రక్రియకే సంబంధం లేదు, ఎలక్షన్ ప్రక్రియకు సంబంధించిన వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం ఏంటి? అంటే ముఖ్యమంత్రి భద్రత అవసరం లేదా? ముఖ్యమంత్రి భద్రత చూసేవాడిని ఆల్ ఆఫ్ సడన్గా మారుస్తే మేము ఏమనుకోవాలి?
అంటే ముఖ్యమంత్రిని ఏం చేయాలనుకుంటున్నారు మీరు? వివేకానంద రెడ్డిని మొన్న జరిగింది ఏంటి? ఇప్పుడు ఈరోజు సునీతమ్మ మాట్లాడుతోంది, వివేకానంద రెడ్డి హత్య జరిగింది వాళ్ళ ఇంట్లో. అది హత్య కాదు, కత్తిపోటు ఉంటే ఇది వెన్నుపోటుని చిత్రీకరించింది మీరు. మీ ఇంట్లో వాళ్ళే బ్లడ్ క్లీన్ చేశారు. అందరూ మీకు కావాల్సిన వాళ్ళే, మీ దగ్గర బంధువులే అక్కడ ఉండి మొత్తం అన్ని మాయ చేశారు. అటువంటిప్పుడు వాళ్ళని ఎంక్వైరీ చేయకుండా చంద్రబాబు నాయుడు ఎంక్వైరీ చేయలేదు, ఆదినాయుడిని ఎంక్వైరీ చేయలేదు అంటే వాళ్ళు అక్కడికి వెళ్ళారా? అక్కడ ఉన్నారా? వాళ్ళకి ఏం సంబంధం అని మీ ఇంట్లో వాళ్ళే కదా చిత్రీకరించింది. ఇది గుండెపోటు కాదు, ఇది గుండెపోటు కత్తిపోటు కాదని మీరే చెప్పారు. మీరే మీడియాకు వచ్చి బయట మాట్లాడినారు. ఇది జనరల్ హార్ట్ అటాక్ అన్నారు, బ్లడ్ వామిటింగ్స్ అన్నారు. ఆ బ్లడ్ క్లీన్ చేశారు, హాస్పిటల్కి తీసిపోయారు, కట్లు కట్టారు, కుట్లు వేశారు, మళ్ళీ బెడ్షీట్లోకి నీట్గా కప్పి ఫ్రీజర్ కూడా తెప్పించుకొని ఫ్రీజర్లో పెట్టేస్తే ఏం బాధ ఉండదని ఎందుకు చేశారనే కదా మొత్తం ఇప్పుడంతా విచారణ జరిగేది ఎవరు? అక్కడ ఎవరైతే ఇవన్నీ చేశారో ముందు సాక్ష్యాలు లేకుండా ఎందుకు చేశారు అని విచారణ జరిగే టైంలో ఈ విచారణ ఎక్కడ బయటకు వస్తుంది? ఎలక్షన్స్లో మనకు చెడ్డ వస్తుంది, మనమే చంపామని ఎక్కడన్నా బయట వస్తుందో ఏమో అని మీరు భయపడి ఈరోజు ఆ ఎస్పీని నిష్పక్షపాతంగా విచారణ చేసి ఎస్పీని ట్రాన్స్ఫర్ చేయించారంటే దీనికి వెనకాల ఆంతర్యం ఏమిటని ఎలక్షన్ కమిషన్ నిలదీస్తాం. అంటే మీరు ఎన్నికలను సజావుగా జరగవు, స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగవు, న్యాయంగా జరగవు అనే ఒక అప్రమత్తం ఏమైనా ఉందా మీకు? అంటే ఎలక్షన్ కమిషన్ ప్రక్రియ చూస్తుంటే ఏది కూడా భారతీయ జనతా పార్టీ వైసీపీ ఏమి చెప్తే అది చేస్తుంది. ఇది కాదు, ఇన్స్టిట్యూషనల్గా మీరు ప్రభుత్వంతో సంబంధం లేదు, యు ఆర్ ఇండిపెండెంట్ బాడీ, మీరు ఇండిపెండెంట్గా యాక్ట్ చేయకుండా ప్రభుత్వ చెప్పు చేతుల్లో ఉన్నారనేది తెలియజేస్తుంది. అంటే మీరు వాళ్ళు ఇచ్చే సమాధానం సంతృప్తి చెందితే దాన్ని మీరు ఒప్పుకుంటారు, లేకపోతే దానిపై తదుపరి యాక్షన్ చెందేదానికి అసలు ఎంక్వైరీ జరగలేదు కదా. ఎంక్వైరీ చేసింటే ఓకే, వ్యక్తిగతంగా కలుస్తున్నారు కదా. కలుస్తాం. ఎక్కడ మీరు ఎంక్వైరీ చేయకుండా ఎందుకు చేశారు, ఏ సాక్ష్యాలు పెట్టి చేశారు, ఇవన్నీ ప్రజలకు తెలపాలని అడుగుతాం. మొత్తానికి న్యాయస్థానం జోక్యం చేసుకునే అవకాశం ఉందా? ఎందుకంటే కేంద్ర ఎన్నికల సంఘం తప్పకుండా చాలా దాఖలాలు ఉన్నాయి. కేంద్ర ఎన్నికల కమిషన్ చేసిన దాంట్లో కూడా న్యాయస్థానాలు జోక్యాలు చేసుకునే దాంట్లో ఉన్నాయి. ఎందుకంటే అల్టిమేట్గా అత్యున్నత ఏదైనా చేయాలంటే న్యాయస్థానమే. మొత్తానికి ఖచ్చితంగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు, దానికి ఉన్నటువంటి ప్రాతిపదిక ఏంటి, ఈ నిర్ణయానికి తీసుకోవడానికి మీకున్నటువంటి సాక్ష్యాలు ఏంటి, ఎవరిని సంప్రదించారనే అంశాన్ని గట్టిగా నిలదీసి కేంద్ర ఎన్నికల సంఘాన్ని అడుగుతామని, అదేవిధంగా ఒకవేళ న్యాయం జరగని పక్షంలో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాము, న్యాయస్థానం కూడా జోక్యం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు సీఎం రమేష్.